మా నాగేందర్ను మంత్రిని చేయాలరా భయ్ అని అన్నాడు. అవునా? హనుమంతన్న నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఆడ విగ్రహం పెట్టాలన్నాడు. తప్పకుండా ఆ విగ్రహం విషయంలో నిర్ణయం తీసుకున్నాం. జ్యోతిరావు పూలే భవన్ పెట్టాలని హనుమంతన్న చెప్పంగానే కేసీఆర్ గడి నిర్మించుకొని ప్రగతి భవన్ అంటే దాన్ని బద్దలు కొట్టి జ్యోతిరావు పూలే భవన్ అని హనుమంతన్న మాట మీద చెప్పినాం. ఇవాళ కూడా మీకు మాట ఇస్తున్నా, హనుమంతన్నకు చేతులు చేసి చెప్పిన దానం నాగేందర్ 1,00,000 మెజార్టీతో మీరు గెలిపించండి. సోనియమ్మ దగ్గరికి పోయి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి సోనియమ్మని మెప్పించి దానం నాగేందర్ను కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ పుట్టినోడై ఉండాలి, ఇక్కడ పెరిగినోడై ఉండాలి, ఈ బస్తీల బాధలు తెలిసినోడై ఉండాలి. అందుకే తప్పకుండా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ను మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి హనుమంతన్న నేను పోయి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి వారిని మంత్రిని చేస్తాం. ఇవాళ మీరు సరే ఒక రకంగా బీజేపీ వాళ్ళ కథ అట్లుంటే నిన్నమన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నాడు మోడీ గ్యారంటీ అని. మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన, ఇక వారంటీ లేదు, వారంటీ కథం అయిపోయింది మోడీ గ్యారంటీకి. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది భారతదేశంలోనే. ఇదే కాదు, ప్రపంచంలో 125 దేశాలు ఉంటే అత్యధికంగా ఆకలి ఉన్న దేశాలు లెక్క పెడితే 111వ దేశంగా భారతదేశం ఆకలి కేకలతోని ఆత్మహత్యలతోని ఉన్నదని ప్రపంచంలోనే భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది. మనం కాదు, పక్కలున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా మనకంటే మంచిగా ఉన్నాయి, మన దేశంలోనే ఆకలి ఎక్కువ ఉన్నదని మొన్ననే లెక్కలు తేలినాయి. అదేవిధంగా రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. ఆదాయం సంగతి దేవుడు ఎరుగు, పెట్టుబడి 3 అయింది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేదోళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. మీకు ఎవరికైనా మోడీ ఇల్లు ఇచ్చిండా? కిసికు ఘర్ దియా, కిసికు ఘర్ మిలా. కానీ ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజీవ్ స్వగృహ మీద పేదవాళ్లకు వేలాది మందికి ఇండ్లు కట్టించి పేదలకు ఇండ్లు లేనోళ్ళకి ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ మనకి ఇచ్చిందేం లేదు.